లాస్ట్ టైం అమీర్పేటలో ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ అయిన సందర్భంగా నాకు అప్పటికప్పుడు అనిపించింది, మా సినిమా కళాకారులు కార్మికులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ ఏ రోజుకు ఆ రోజు ఉపాధి, ఆ రోజు వాళ్ళ పబ్బం గడుపుకోవాల్సిన పరిస్థితి. అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి అవసరాలు ఎంతో ఉంటుంది, ముఖ్యంగా మెడికల్ ఎయిడ్. నేను స్టేజ్ మీద ఇలాగే మాట్లాడుతూ అప్పటికప్పుడు సుధాకర్ నువ్వు రమ్మనగానే వచ్చాను, కానీ వచ్చిన పర్పస్ ఏంటంటే నేను అడగాలనుకున్నది, మా సినిమా కార్మికులకు ఏదైనా వెసులుబాటు ఉందా, ఏదైనా సరే ఇంత హై ఎండ్ ఈ మెడికల్ టెస్ట్ సంబంధించిన ఏమైనా సరే మాకు అందుబాటుకు తేగలవా, రాగలవా, ఇవ్వగలవా అని అడిగాను. ఖచ్చితంగా ఇస్తాను చెప్పండి అన్నయ్య అని అన్నాడు. నన్ను అన్నయ్య అని పిలుస్తాను, నా తమ్ముళ్ళు అంటువాడు కాబట్టి. వెంటనే దాదాపుగా తన అన్న మాట ప్రకారం 14,000 మంది సినిమా కార్మికులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ సంయుక్తంగా